డెల్టా ఆధునికీకరణ పనుల నివేదికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైనుంచి వస్తున్న ఒత్తిళ్లు, కాంట్రాక్టర్ల మాయాజాలంతో అధికారులు చేసిన పనుల కంటే ఎక్కువ నివేదికలు చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లనే ఉన్నతాధికారులు నమ్ముతూ పనులు సక్రమంగా జరిగినట్లు భావిస్తున్నారు. జనవరి 7న కాలువలు కట్టేస్తే మార్చి 15వ తేదీ వరకు కాలువల్లో 9.12, డ్రైనేజీలో 25% పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 2-3 ప్యాకేజీలు మినహాయిస్తే మిగిలిన చోట్ల పనులు జరిగింది నామమాత్రమే. గత 15 రోజుల్లోనే సుమారు 20 కోట్ల రూపాయల పనులు జరిగాయని చెబుతున్నారు. ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ప్రకాశం బ్యారేజీ హెడ్ వర్క్స్ ప్యాకేజీకి సంబంధించి 2011 ఏప్రిల్ నుంచి 2012 వరకు 24.15 కోట్లు పనులు చేస్తామని షెడ్యూల్ ఇవ్వగా ఫిబ్రవరి 29 వరకు 17.35 కోట్లు పనులు జరిగాయి. ఈ 15 రోజుల్లోనే 5.35 కోట్లు పనులు చేసినట్లు నివేదికలో చూపారు. కేఈ మెయిన్ రెగ్యులేటర్, కేడబ్ల్యూ రెగ్యులేటర్, మరికొన్ని మెకానికల్ వర్క్స్ జరిగాయని పేర్కొన్నారు. ఇవి మినహాయిస్తే మిగిలిన ప్యాకేజీల్లో జరిగిన పనులు చాలా తక్కువ. మరికొన్ని ప్యాకేజీల్లో అసలు పనులే జరగలేదు. ఏలూరు కెనాల్కు సంబంధించి ప్యాకేజీ 7లో గత ఏడాది లక్ష్యం ఎర్త్ వర్క్ 1.35 కోట్లు, లైనింగ్ పనులు 13.95 కోట్లు, స్ట్రెచ్చర్స్కి 1,74,00,000 విలువైన పనులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎర్త్ వర్క్స్ 50 లక్షలు, స్ట్రెచ్చర్కు 7 లక్షల రూపాయల వరకు పనులు మాత్రమే జరిగాయి. పైనుంచి వస్తున్న ఒత్తిళ్లు, కాంట్రాక్టుల మాయాజాలంతో అధికారులు చేసిన పనుల కంటే ఎక్కువ నివేదికల్లో చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులోనే ఉన్నతాధికారులు నమ్ముతూ వస్తున్నారు. అమరజీవి చలసాని వెంకటరత్నం చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేయాలని 3వ డివిజన్ సిపిఐ నాయకులు శ్రీనివాస్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అమరజీవి చలసాని వెంకటరత్నం అని ఆయన కొనియాడారు. 3వ డివిజన్ క్రీస్తురాజపురం అలేఖ పాఠశాలలో అమరజీవి చలసాని వెంకటరత్నం 40వ వర్ధంతిని పురస్కరించుకుని పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 3వ డివిజన్ సిపిఐ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం విద్యార్థి దశ నుండి అనేక సేవా కార్యక్రమాలు, న్యాయ పోరాటాల్లో పాల్గొన్నారని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు విద్యార్థులకు తెలియచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 40వ వర్ధంతి సందర్భంగా 3వ డివిజన్ శాఖలో పేద విద్యార్థులకు బుక్స్, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వర్ధంతి వేడుకలు చేయడం జరిగింది. అలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. టీతో ఆరోగ్యం. కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో, స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడు లేకున్నా ఒంటరిగానే రోజుకు 5 లేదా 6 అంతకుమించి ఎక్కువ కప్పులు టీ తాగేవారు కూడా ఉన్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు 2-3 సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. టీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలు ఉన్నాయని వారంటున్నారు. హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరెంజ్ టీ, యాపిల్, హనీ, వెస్ట్ టీ, ఐస్ టీ, అల్లం టీ, ఇలా అనేక రకాల టీలను తయారు చేసుకోవచ్చు. షాంపూతో స్నానం చేశాక టీ డికాషన్ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాషన్లో వెనిగర్ కలిపి జుట్టుకు రాస్తే కండిషనర్లా పనిచేస్తుంది. చూసారా టీతో ఎన్ని ఉపయోగాలున్నాయో. ఇవన్నీ మీరు పాటించాలంటే మీరు తప్పకుండా టీ తీసుకోవాలి. టీ తీసుకుంటే ఆరోగ్యం మీ వెంట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షాపుల్లో చోరీ చేసే అంతర్జిల్లా నేరస్తుల ముఠా అరెస్ట్. 3,70,000 రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ తరలింపును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా. తరలింపు ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్.
రామవరపాడులో శిథిలావస్థకు చేరుకున్న వంతెన నిర్మాణ పనుల్లో జాప్యంపై మండిపడుతున్న స్థానికులు. డెల్టా ఆధునీకరణ పనుల్లో అవకతవకలు, అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని వెల్లువెత్తుతున్న విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.